నగరంలోని చెరువుల ఆక్రమణపై కొత్తగా ఏర్పడిన హైడ్రా దృష్టి పెట్టింది. చెరువులు, పార్కులను రక్షించడానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ రంగంలోకి దిగింది. కమిషనర్ ఏవి రంగనాథ్ ఇందుకు కార్యాచరణ రూపొందించారు. మంగళవారం తన కార్యాలయంలో సాగునీటి శాఖ అధికారులు, ఇంజనీర్లతో సమావేశమై చెరువుల ఆక్రమణపై చర్చించారు. ఒక్కో చెరువు మీద ప్రత్యేకంగా అన్ని ఆధారాలతో ఒక ఫైలు రూపొందించాలని నిర్ణయించారు. ఆక్రమణ తొలగింపు సమయంలో కబ్జాదారులు కోర్టుకు వెళ్లినా అన్ని ఆధారాలను సమర్పించి అడ్డు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో అధికారులు ఉన్నారు. శాటిలైట్ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా చెరువులు, పార్కుల విశ్లేషణ చేపట్టనున్నారు. గత చిత్రాలను తాజా వాటితో విశ్లేషించి వాస్తవ పరిస్థితిని అంచనా వేయనున్నారు. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న రికార్డులను సేకరించి ఎంత ఆక్రమణ జరిగిందన్నది గుర్తించనున్నామని హైడ్రా అధికారి ఒకరు తెలిపారు. నగర పరిధిలో చిన్న పెద్ద దాదాపు 4800 వరకు పార్కులు ఉన్నాయి. వీటిలో కనీసం 600 వరకు కనుమరుగయ్యాయి. మిగిలిన వాటిలో చాలా వరకు అక్రమార్కుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్కులపై హైడ్రా దృష్టి పెట్టనుంది. ప్రధానంగా పెద్ద స్థాయి వ్యక్తుల అక్రమణపై తొలివిడత దృష్టి సారించనున్నారు. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు కూడా చెరువుల FTLలో ఉన్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై దృష్టి పెట్టి చర్యలు ప్రారంభిస్తామని ఓ అధికారి తెలిపారు. కొద్ది రోజుల్లో హైడ్రా ఏర్పాటుకు సంబంధించి జీవో రాబోతుంది. దీని తర్వాత దాదాపు 2000 మంది అధికారులు, సిబ్బంది నియామకం జరగనుంది. అనంతరం క్షేత్రస్థాయిలో ఆపరేషన్ ఆక్రమణ తొలగింపు మొదలవుతుందని రంగనాథ్ TG నౌతో తెలిపారు. దీనిలో భాగంగా నగరంలో అన్యాక్రాంతమైన చెరువులను పునరుద్ధరణకై పటిష్టమైన అడుగులు వేద్దామని EVDM కమిషనర్ రంగనాథ్ అధికారులకు పిలుపునిచ్చారు. ట్రైసిటీ పరిధిలోని రెవెన్యూ, GIS హబ్ టీమ్స్, ఇరిగేషన్ విభాగాలకు చెందిన అధికారులతో EVDM కమిషనర్ మంగళవారం బుద్ధ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నగరంలో గతంలో ఉన్న చెరువులు ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న చెరువుల వివరాలను ఇరిగేషన్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న చెరువుల నాటి బఫర్ జోన్, LFT పరిధితో పాటు చెరువుల పునరుద్ధరణ, వాటి రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ అధికారులతో ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం సిటీ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు. సమావేశంలో చెరువులను బహుళ అంతస్తుల నిర్మాణాలకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి చెరువులను ఆక్రమిస్తూ భవన నిర్మాణం జరుగుతుందో లేదో పరిశీలించి అనంతరం భవన నిర్మాణంకు అనుమతులు మంజూరు చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు.